ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్ డౌన్ గురించి. నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేసినాం. స్మాక్ డౌన్ 3 అవర్స్ నుండి 2 అవర్స్‌కి షిఫ్ట్ అయినా అవ్వచ్చని రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ నుండి స్మాక్ డౌన్ 2 అవర్స్ వచ్చినా రావచ్చని నిన్నటి వీడియోలోనే చెప్పినాను. సో, ఫైనల్‌గా మనకి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. జూలై 4 నుండి అంటే మన కోసమైతే జూలై 5. సో, జూలై 5 నుండి స్మాక్ డౌన్ అనేది 2 అవర్స్ మాత్రమే వస్తదంట. సో, ఇదొక అప్డేట్ అయితే వచ్చుండే. మనకి ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్‌లో యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వెళ్ళినప్పుడే అప్డేట్ ఉండే. స్మాక్ డౌన్ ఒక 6 నెలలు 3 అవర్స్ వస్తది. దాని తర్వాత 2 అవర్స్‌కే షిఫ్ట్ అవుతదని అప్డేట్ ఉండే. బట్ ఇంతవరకు చేంజ్ అవ్వలేదు. సో, చేంజ్ అవ్వదన్నట్టుగా రూమర్ అప్డేట్ ఉండే. మళ్ళీ ప్రెజెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. స్మాక్ డౌన్ మళ్ళీ మనకి 2 అవర్సే చూడడానికి దొరుకుతదంట. సో, ఇప్పుడు స్మాక్ డౌన్ 2 అవర్స్ వస్తే బెటరా? లేదంటే 3 అవర్స్ వస్తే బెటరా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మోర్గన్ గురించి. రీసెంట్‌గా మనకి రాలో లివ్ మోర్గన్‌కి ఇంజ్యూరీ అయిందన్నమాట. షోల్డర్ ఇంజ్యూరీ. సో, ఆ షోల్డర్ ఇంజ్యూరీ కొంచెం సీరియస్‌గా ఉందని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఒక 3 నుండి 6 నెలలు మన లివ్ మోర్గన్ డబ్ల్యూడబ్ల్యూలో రాదు, కనిపించదు అని అప్డేట్ అయితే వచ్చింది. సో, ఆ షోల్డర్ ఇంజ్యూరీ కొంచెం సీరియస్‌గా ఉందంట. సర్జరీ కూడా చేపించుకోవాలంట మన లివ్ మోర్గన్. సో, ఇలా చూసుకుంటే మన లివ్ మోర్గన్ ఎవల్యూషన్‌ని మిస్ అవుతది. అండ్ సమ్మర్ స్లామ్‌ని కూడా మిస్ అవుతదనమాట. సో, ఇప్పుడు ఒక లివ్ మోర్గన్‌కి ఇంజ్యూరీ అవ్వడంతో తన దగ్గర వుమెన్స్ టాగ్ టీమ్ టైటిల్ ఉందన్నమాట. సో, ఆ టాగ్ టీమ్ టైటిల్ మొత్తం ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయన్నమాట. అండ్ నిక్కీ బెల్లాతో కూడా ఫ్యూడ్‌లో ఉండే. అంటే మన లివ్ మొర్గన్‌తో నిక్కీ బెల్లా ఫ్యూడ్‌లో ఉండే. సో, రీసెంట్‌గానే రిటర్న్ చేసింది నిక్కీ బెల్లా. సో, వీళ్ళిద్దరికీ కొంచెం క్లాష్ అయితే జరిగింది. సో, ఇప్పుడు ఈ ప్లాన్స్ కూడా స్క్రాప్ అయినాయి అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, చూడాలి మరి ఆ టైటిల్‌ని రిలింక్విష్ చేపిస్తారా? అంటే ఇంతకుముందు లివ్ మొర్గన్ బ్రేక్‌లో ఉండే. అంటే కొన్ని వీక్స్ బ్రేక్‌లో ఉంటే తన దగ్గరే టైటిల్ ఉంది. బట్ ఇప్పుడు 3-6 మంత్స్ అంటే చాలా అంటే చాలా ఎక్కువ టైము. సో, ఆ టైటిల్‌ని రిలింక్విష్ చేసినా చేయొచ్చు. కాకపోతే మన జడ్జ్‌మెంట్ డేలో అంటే రోగ్జన్ పెరెజ్ గూడా ఉంది గదా! సో, రోగ్జన్ పెరెజ్, రక్వెల్ రోడ్రిగేజ్ ఏమైనా టీమ్ అప్ అవుతారా? అంటే వాళ్ళకేం పడట్లేదు. అంటే వాళ్ళిద్దరు ఒక టీమ్‌లా ఉండట్లేదన్నమాట. రోగ్జన్ పెరెజ్‌ని అంటే యాడ్ చేసుకోవట్లేదు మన లివ్ మొర్గన్, రక్వెల్ రోడ్రిగేజ్. సో, చూడాలి మరి వీళ్ళిద్దరు కలిసి ఆ టాగ్ టీమ్ టైటిల్ రన్‌ని కంటిన్యూ చేస్తారా లివ్ మొర్గన్ వచ్చేసరికి? సో, ఇద్దరు టీమ్ అప్ అయ్యి వెంటనే లాస్ అవుతారా అనేది చూడాలన్నమాట. సో, ఏదేమన్నా మనకి అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. సో, ఇన్ని రోజులంటే మనకి కొంచెం కష్టమని జెప్పాలి. టాగ్ టీమ్ టైటిల్స్ తన దగ్గరే ఉండడం అంటే. సో, దాన్ని రిలింక్విష్ చేయడమే బెటర్ అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అండ్ అంతేకాదు కైరీ సేన్ గూడా రియాక్షన్ ఇచ్చేసిందన్నమాట. సో, కైరీ సేన్ మన లివ్ మొర్గన్‌కి విష్ చేసింది. తొందరగా రికవరీ అవ్వు అని. అంటే తన మ్యాచ్‌లోనే గదా! లివ్ మొర్గన్‌కి ఇంజ్యూరీ అయింది. సో, అందుకని మన కైరీ సేన్ రియాక్షన్ అయితే ఇచ్చేసిందన్నమాట. విషెస్ గూడా జెప్పింది. తొందరగా రికవర్ అయ్యి ఇన్ రింగ్ యాక్షన్‌లో రా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడడం షార్లెట్ ఫ్లేర్ గురించి. రీసెంట్‌గా షార్లెట్ ఫ్లేర్ ఒక 2 థింగ్స్ గురించి మాట్లాడిందన్నమాట. సో, అది ఫస్ట్ ఏంటంటే షికాగో గురించి. సో, ఇప్పుడు షికాగోలో చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ జేస్తారు. డబ్ల్యూడబ్ల్యూఈకి సపోర్ట్ జేస్తారు. సో, మన షార్లెట్ ఫ్లేర్ ఏమంటుందంటే షికాగో అనే ప్లేసు ఒక వరస్ట్ ప్లేస్ అంట రెజ్లింగ్‌లోనే. అంటే ఇప్పుడు షికాగోలో రెజ్లింగ్ జరుగుతది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ వెళ్తది. వేరే కంపెనీస్ గూడా వెళ్తవి. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ మంచిగానే సపోర్ట్ జేస్తారు. బట్ మన షార్లెట్ ఫ్లేర్ ఏమంటుందంటే షికాగో అనే ప్లేసు రెజ్లింగ్‌లోనే ఒక వరస్ట్ ప్లేస్ అని అంటుందన్నమాట. సో, ఈ మాట చెప్పిన తర్వాత ఫ్యాన్స్ కొంచెం ట్రోల్ చేస్తున్నారు షార్లెట్ ఫ్లేర్‌ని. షికాగో ఫ్యాన్స్ అంటే షికాగోలో ఉన్న ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ట్రోల్ చేస్తారు కంపల్సరీగా. సో, చూడాలి అంటే ఫ్యూచర్‌లో మేబీ షార్లెట్ ఫ్లేర్ షికాగోకి వెళ్తే ఏమైనా బూ అనేది వస్తదా? ఇప్పటికే బూ ఉంది షార్లెట్ ఫ్లేర్‌కి. సో, చూడాలి మరి ఏ విధంగా ఉంటదో. అండ్ ఇంకొకటి అంటే వుమెన్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ జరగడం గురించి మాట్లాడినారన్నమాట. సో, ప్రెజెంట్ 2 నైట్స్ ఉన్నాయి. నైట్ 1 అండ్ నైట్ 2. సో, ఈ నైట్ 1 అండ్ నైట్ 2 ఉన్నంత కాలం వుమెన్స్ సూపర్ స్టార్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయలేరని మన షార్లెట్ ఫ్లేర్ చెప్తుంది. ఓన్లీ ఒకే నైట్, ఒకే మెయిన్ ఈవెంట్ ఉంటే మేబీ వుమెన్స్ సూపర్ స్టార్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా షార్లెట్ ఫ్లేర్ అయితే అంటుందన్నమాట. సో, చూడాలి ఇన్ ఫ్యూచర్‌లో మేబీ మెన్స్ సూపర్ స్టార్స్ కూడా రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో కొంచెం కష్టం అని జెప్పాలి. బట్ ప్రెజెంట్ అయితే వుమెన్స్ డివిజన్ కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఫ్యూచర్‌లో జరిగే ఛాన్స్ గూడా ఉందన్నమాట. సో, నైట్ 1, నైట్ 2 ఉంటాయి కాబట్టి ఏదో ఒక నైట్‌లో అంటే వుమెన్స్ సూపర్ స్టార్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చు.
కాకపోతే షార్లెట్ ఏమంటుందంటే ఒకే నైట్ ఉంటే ఉమెన్ సూపర్ స్టార్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తారని చెప్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హల్క్ హోగన్ గురించి. రీసెంట్‌గా హల్క్ హోగన్ పైన కొన్ని రూమర్స్ అయితే వినిపించినాయన్నమాట. సో, ఆ రూమర్స్ ఏందంటే హల్క్ హోగన్ డెత్ బెడ్ పైన ఉన్నాడు. హల్క్ హోగన్ ప్రాణాలతో లేడు అని ఇటువంటి రూమర్స్ అయితే వినిపించినాయి. సో, దానికి ఫుల్ స్టాప్ చెప్పేసిండన్నమాట మన హల్క్ హోగన్. హల్క్ హోగన్ ఏమన్నాడంటే, అంటే నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. కాకపోతే నాకు ఎటువంటి ప్రమాదం అయితే లేదు. సీరియస్ ఏం లేదు. జస్ట్ నేను చెకప్ కోసం వెళ్ళినాను. నా బ్యాక్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉండే. దానికోసమే వెళ్ళినానని హల్క్ హోగన్ అయితే చెప్పిండన్నమాట. నేను నెక్స్ట్ మాట్లాడదాం కార్లిటో గురించి. రీసెంట్‌గానే మన డబ్ల్యూడబ్ల్యూఈ కార్లిటోని రిలీజ్ చేసింది. సో, కార్లిటో రిలీజ్ అయిన తర్వాత కార్లిటో పెద్దగా సర్ప్రైజ్ అవ్వలేడంట. అంటే కార్లిటో సర్ప్రైజ్ అవ్వలేడు అంటే తన రిలీజ్ పైన తనకి ముందే తెలుసన్నమాట. కార్లిటో రిలీజ్ అవుతాడని మన కార్లిటో ముందే అనుకున్నాడన్నమాట. సో, అందుకనే నేనంత పెద్దగా సర్ప్రైజ్ అవ్వలేదు అన్నట్టుగా మన కార్లిటో రీసెంట్‌గా మాట్లాడిందన్నమాట. సో, కార్లిటో గూడా మంచి ఎంటర్‌టైనరే. బట్ ఫ్యాన్స్ అందరూ ఆట్రోత్ గురించి మాట్లాడినారు గానీ, కార్లిటో గురించి పట్టించుకోలేదన్నమాట. సో, ఏదేమైనా డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసేసింది. సో, చూడాలి మరి కార్లిటో నెక్స్ట్ ప్లాన్స్ ఏందో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రే మిస్టీరియో గురించి. సో, రే మిస్టీరియోకి ఇంజ్యూరీ అయిందన్నమాట రీసెంట్‌గా. అంటే రెసల్‌మేనియా టైమ్‌లో ఇంజ్యూరీ అయింది. సో, ప్రెజెంట్ మన రే మిస్టీరియో రికవరీ అవుతున్నారంట. ఇన్ రింగ్ యాక్షన్‌లో ఆగస్ట్ మంత్‌లో వస్తారని ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి రే మిస్టీరియో ఫ్యాన్స్‌కైతే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ గురించి. రీసెంట్‌గా రాలో మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌కి ఫేస్ టు ఫేస్ అయితే వచ్చిండు. సో, ఈ మూవ్‌మెంట్ జరిగిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగితే మంచిగుంటదని ఈ టైప్‌లో అనుకుంటున్నారన్నమాట. బట్ అక్కడ కింద పాల్ హేమన్ గూడా ఉన్నాడు గదా! సో, పాల్ హేమన్ ఏమంటున్నాడంటే, సో, చూడు సెత్ రాలిన్స్ నీకంటే ఈ కోడీ రోడ్స్ స్మార్ట్ ఏం కాదు. అసలు ఈ కోడీ రోడ్స్ నిన్ను ఓడించలేడు. అండ్ కోడీ రోడ్స్ నిన్ను మోసం గూడా చేయలేడు అని పాల్ హేమన్ మన సెత్ రాలిన్స్‌కి చెప్పిండన్నమాట. సో, ఈ మాటల్లో ఏమర్థమవుతుందంటే, సో, మన కోడీ రోడ్స్ స్టోరీని ఫినిష్ జేయడానికి హెల్ప్ జేసింది ఎవరు? మన సెత్ రాలిన్స్. సో, అందుకనే ఇప్పుడు కోడీ రోడ్స్ నీ పైన అటాక్ జేయలేడు, నిన్ను ఓడించలేడు, నిన్ను మోసం జేయలేడని జెప్తుండు. సో, అక్కడ సెత్ రాలిన్స్ లేకపోతే మన కోడీ రోడ్స్ స్టోరీ ఫినిష్ అయ్యేదే కాదు. సో, దాన్ని గుర్తు చేస్తున్నాడన్నమాట మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్‌కి. సో, ఇప్పుడు నిజంగానే సెత్ రాలిన్స్ రెసల్‌మేనియాలో షీల్డ్ అటైర్‌లో రాకపోయి ఉంటే మేబీ రోమన్ రైన్స్ మైండ్ చేంజ్ అయ్యేది కాకపోవచ్చు. అంటే ఆ షీల్డ్ అటైర్ రావడంలో మన రోమన్ రైన్స్ మైండ్ అంతా అంటే సెత్ రాలిన్స్ పైనే పడ్డది. సో, దానివల్ల స్టోరీ ఫినిష్ అవ్వడం అనేది ఈజీగా అయిపోయిందన్నమాట. సో, దాన్నిక్కడ మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్‌కి గుర్తు చేస్తుండు. సో, మరి చూడాలి సెత్ రాలిన్స్‌కి కోడీ రోడ్స్ అడ్డు వస్తాడా? రాడా? సో, ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ వచ్చిండు. బట్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉందంటే ఇదే గుర్తు చేసుకుంటున్నారన్నమాట. అంటే నీకు స్టోరీ ఫినిష్ చేసుకోవడానికి సెత్ రాలిన్సే హెల్ప్ చేసిండు. అలాంటి సెత్ రాలిన్స్‌కి నువ్వు ఫేస్ టు ఫేస్ వస్తున్నావని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే తన ఫ్రెండ్‌కి హెల్ప్ చేయడానికి వచ్చిండు. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ మునుపట్ల లేడు. సో, అందుకనే కోడీ రోడ్స్ హెల్ప్ చేయడానికి వచ్చాడని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. కాకపోతే ఇక్కడ పాల్ హేమన్ అయితే దాన్ని గుర్తు చేసిండు. ఫ్యాన్స్ ఏమో అంటే నువ్వు సెత్ రాలిన్స్‌కి అడ్డు వెళ్ళొద్దు అని కోడీ రోడ్స్‌కి అంటున్నారన్నమాట. సో, చూడాలి మరి. ఒకవేళ కోడీ రోడ్స్ గనక సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తే ఫ్యాన్స్‌లో హేట్ అనేది మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో వెళ్తది. ఒకవేళ సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన తర్వాత మేబీ కోడీ రోడ్స్ అప్పుడే అటాక్ చేస్తే పర్లేదు గానీ, కోడీ రోడ్సే డైరెక్ట్‌గా సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినారనుకో, సో, అదెక్కడో ప్రాబ్లమ్ అవుతదన్నమాట కోడీ రోడ్స్‌కి. సో, ఇంతకుముందు ఈ సిట్యుయేషన్ వచ్చింది కోడీ రోడ్స్‌కి మన కెవిన్ ఓవెన్స్ వల్ల. అంటే తన ఫ్రెండే కెవిన్ ఓవెన్స్ తన ఫ్రెండే. తన స్టోరీ ఫినిష్ చేయడానికి హెల్ప్ చేసిండు. అలాంటి ఫ్రెండ్ పైనే అటాక్ చేసిండు. సో, అదొక స్టోరీ చూపించినారు. సో, మళ్ళీ అదే చూపిస్తున్నారు ఇక్కడ సెత్ రాలిన్స్‌తో. అక్కడ కెవిన్ ఓవెన్స్ హెల్ప్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. బట్ ఇక్కడ సెత్ రాలిన్స్ తన లైఫ్‌నే సాక్రిఫైస్ చేసి హెల్ప్ చేసిండు కాబట్టి సో, ఇక్కడ డిఫరెంట్ అన్నమాట. సో, చూడాలి మరి దీన్ని ఏ విధంగా చూపిస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. రోమన్ రెయిన్స్ ఇప్పుడు రిటర్న్ చేసినప్పుడు ఒంటరిగా రాడు. రికిషితో పాటుగా వస్తారు అని. సో, ఈ రూమర్ ఎందుకొస్తుందంటే సో, మీ అందరికీ గుర్తే ఉండొచ్చు. కొన్ని అంటే ఇక లాస్ట్ ఇయర్ అన్నమాట. ఈ ఇయర్ గూడా గాదు. లాస్ట్ ఇయర్ జులై మంత్‌లో మన రికిషి ఒక ఫోటోని పోస్ట్ చేసిండు. సో, ఆ ఫోటోలో ఎవరెవరున్నారంటే మన రికిషి ఉన్నారు. పాల్ హేమన్ గూడా ఉన్నారన్నమాట. సో, క్యాప్షన్ ఏమిచ్చిండంటే వైస్ మెన్ అని ఇచ్చిండు. సో, ఈ వైస్ మెన్ అంటే ఏమని అర్థం వస్తదంటే సో, ఒక్కళ్ళు కాదు ఇద్దరు అనే అర్థం వస్తదన్నమాట. ఇప్పుడు వైస్ మెన్ అంటే ఎవరు మన డబ్ల్యూడబ్ల్యూలో
మన పాల్ హేమన్. కాకపోతే ఇక్కడ క్యాప్షన్ ఏమని ఇచ్చినాడంటే రికిషి ఇద్దరు వైస్ మ్యాన్‌లని మన రికిషి క్యాప్షన్ ఇచ్చిండన్నమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ ఒక వైస్ మ్యాన్ పాల్ హేమన్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాడు. బట్ ఇప్పుడు రికిషి గూడా రిటర్న్ చేస్తాడు కావచ్చు. సో, ఇదే టీజ్ కావచ్చు అన్నట్టుగా మనకి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. బట్ ఇది 100% గ్యారంటీగా చెప్పలేం రికిషి వస్తాడు అని. సో, జస్ట్ రూమర్ మాత్రమే. ఈ రూమర్ నిజమైనా అవ్వచ్చు. లేదంటే లేదన్నమాట. సో, ఇంతకుముందు గూడా చాలా రూమర్స్ వచ్చినాయి. రికిషి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు అని, బ్లడ్ లైన్‌కి హెల్ప్ చేస్తాడు అని. బట్ ఇంతవరకైతే రికిషి రాలేదు. సో, చూడాలి మరి ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత రికిషితో వస్తాడా? రాడా? సో, రోమన్ రైన్స్ రికిషితో వస్తే మంచిగుండదు అని నాకనిపిస్తుంది. బట్ మీరేమంటారు? సో, ఇప్పుడు రోమన్ రైన్స్ జస్ట్ అంటే సీఎం పంక్ హెల్ప్ తీసుకున్నా సరిపోతది. తన కజిన్స్ ఉన్నారు. యూసోస్ హెల్ప్ తీసుకున్నా మంచిగానే ఉంటది. అంటే రోమన్ రైన్సే అడగాలని లేదు. ఇప్పుడు రోమన్ రైన్స్ కష్టంలో ఉంటే వాళ్ళొస్తారు. యూసోస్ వస్తారు. సో, తెలిసిందే సామీ జైన్ గూడా ఈజీగా వచ్చేస్తాడు. సో, ఆ టైప్‌లో చూపిస్తారు కావచ్చు. అండ్ ఇంకొకటి సామీ జైన్ హీల్ టర్న్ టీజ్ గూడా చేస్తున్నారు. సో, మేబీ సామీ జైన్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చన్నమాట. సో, చూడాలి మరి ఈ హీల్ టర్న్ చేసి ఎవరి టీమ్‌లో యాడ్ అవుతారు? సెత్ రాలిన్స్ టీమ్‌లో యాడ్ అవుతారా అనేది చూడాలి. సో, సామీ జైన్ గనక హీల్ టర్న్ చేస్తే అది వేరే అయిపోతదన్నమాట. సో, స్టోరీ మొత్తం మారిపోతది. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ సర్ప్రైజ్‌గా మిగిలిపోతది సామీ జైన్ హీల్ టర్న్ అనేది. ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అక్కడ స్టోరీ లైన్ ప్రకారం రోమన్ రైన్స్ కావచ్చు, జెఉసో కావచ్చు, కోడీ కావచ్చు, వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేయరన్నమాట సామీ జైన్ ఇంత మోసం చేస్తాడని. సో, అది సర్ప్రైజ్‌గా ఉండిపోతది. సో, చూడాలి మరి ఇన్ ఫ్యూచర్‌లో సామీ జైన్ హీల్ టర్న్ చేస్తాడా? చేయడా? అనేది. సో, ఇది జస్ట్ రూమర్ మాత్రమే. క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ లేదన్నమాట. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.